నాగాలాండ్ చరిత్రలో ఈరోజు ఒక నవశకానికి నాంది పడింది. మొట్టమొదటిసారిగా నాగాలాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2 మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. నాగాలాండ్ అనే రాష్ట్రం 1963లో ఏర్పాటైంది. ఈ 60 సంవత్సరాల కాలంలో ఒక్క మహిళ కూడా నాగాలాండ్లో ఎమ్మెల్యే కాలేకపోయింది. నాగాలాండ్లో ప్రస్తుతం ఓటర్లు 13.17 లక్షల మంది. దానిలో సగం ఓటర్లు మహిళలే. ఎప్పటి నుంచో నాగాలాండ్లో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నా రాజకీయాల్లో మాత్రం వెనకబడే ఉన్నారు. దానికి గల కారణాలు ఒకసారి చూసే ముందు అసలు నాగాలాండ్లో సోషల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది మహిళలకు చూద్దాం. 2019 నుంచి 2021 వరకు అంటే ఈ 2 సంవత్సరాల కాలం చూసుకుంటే 5 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు దాదాపు 85% మంది నాగాలాండ్లో స్కూల్కి వెళ్తున్నారు. ఇండియన్ యావరేజ్ 72% అయితే నాగాలాండ్లో అది 80% అనమాట. నాగాలాండ్లో మనం చూస్తే ఆడపిల్లల్లో చాలా తక్కువ మందికి చైల్డ్ మ్యారేజెస్ అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక సర్వేలో నాగాలాండ్లో 20 నుంచి 24 వయసు మధ్య అమ్మాయిల్లో కేవలం 6% మందికి మాత్రమే 18 వయసు లోపల 18 సంవత్సరాల లోపల పెళ్ళి అయిపోయింది. ఇండియన్ యావరేజ్ అయితే 23% మంది అమ్మాయిలకి ఇప్పుడున్న అమ్మాయిలకి 18 వయసు లోపలే పెళ్ళి అయిపోయింది అనమాట. నాగాలాండ్లో చూసుకుంటే 29% మంది మహిళలకి ఎనీమియా ఉందన్నమాట. ఇండియాలో దానికి దాదాపు డబుల్ రెట్టింపు ఉంది ఎనీమియా. అంత రక్తహీనత అనేది నాగాలాండ్లో ఆడపిల్లలు 29% మందికి ఉంటే ఇండియాలో దాదాపు 50% పైన ఉందన్నమాట. నాగాలాండ్ చరిత్రలో ఇంకొన్ని అంశాలు మనం చూస్తే నాగాలాండ్ మహిళలు 99% మంది మహిళలు పెళ్ళైన మహిళలు ఫ్యామిలీ డెసిషన్స్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారంట. అదేవిధంగా కేవలం 6% మంది మహిళలే గృహహింసకు గురవుతారంట నాగాలాండ్లో. ఇండియాలో చూసుకుంటే దానికి 5 ఎక్కువ అనమాట. సో ఓన్లీ 6% ఆఫ్ నాగా ఉమెన్ ఎక్స్పీరియన్స్ స్పౌజల్ వయలెన్స్, కానీ ఇండియాలో 5 times ఎక్కువ దానికి. సో అన్ని విధాల సోషల్గా సామాజికంగా నాగాలాండ్లో అమ్మాయిలు చాలా ముందున్నారు, కానీ రాజకీయంగా వెనకబడి ఉన్నారు. దానికి కొంతవరకు నాగాలాండ్లో ఉన్న కొంత ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ కానీ కస్టమరీ ప్రాక్టీసెస్ కానీ కారణం. మన రాజ్యాంగంలో నాగాలాండ్కి కూడా కొన్ని స్వయం అంటే వాళ్ళ కల్చరల్ రైట్స్ని గుర్తిస్తూ ఆర్టికల్ 371 క్యాపిటల్ ఏ కూడా ఉందన్నమాట. నాగాలాండ్ యొక్క రిలీజియస్ కల్చరల్ కస్టమరీ రైట్స్ని గుర్తిస్తూ. దాంతోపాటు ఈసారి నాగాలాండ్ ఎన్నికల గురించి ఒకసారి చూద్దాం. నాగాలాండ్ ఎన్నికల్లో టికెట్స్ కూడా ఈసారి కొన్ని పార్టీస్ మహిళలకు ఇవ్వడం జరిగింది. దానిలో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన 2 అమ్మాయిలు, ఒకళ్ళు హెకానీ జకాలు, ఇంకొక అమ్మాయి సలహతునో క్రూసే, 2 అమ్మాయిలు గెలవటం, 2 లేడీస్ గెలవటం నాగాలాండ్లో ఒక పెద్ద విశేషం అయిపోయింది. ఇప్పుడు నేషనల్గా కూడా ఇది పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఇక్కడ హెకానీ జకాలు తను ఫారెన్ ఎడ్యుకేటెడ్, తర్వాత ఇండియన్ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ. తర్వాత ఈవిడ సలహతునో క్రూసే తిను ఒక హోటల్ యజమాని, నాగాలాండ్లో ఒక చిన్న హోటల్కి యజమాని అనమాట. చాలా గట్టిగానే ప్రయత్నం చేసి గెలిచింది. నాగాలాండ్లో ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ రాజ్యసభలో ఫస్ట్ టైం నాగాలాండ్ నుంచి మన రాజ్యసభకు ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక మహిళ ఎన్నికైంది. తన పేరు ఫంగ్నోస్ కొన్యాక్ అనమాట. సో లోక్సభకి ఒక లేడీ 1977లో 1977లో నాగాలాండ్ నుంచి రానో ఎం షాయిజా అనే ఒక లేడీ లోక్సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇది సింబాలిజమే కావచ్చు. అంటే 1-2 మహిళలు రాజ్యసభలో, లోక్సభలో లేదా అసెంబ్లీలో వెళ్ళినంత మాత్రాన మహిళా స్థితిగతిలో మార్పు వస్తుందా రాజకీయంగా అంటే అది ఒక సింబాలిజం కావచ్చు. కానీ ఎవరైనా సరే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక మొదటి అడుగు వేయాల్సిందే. అలా 2 మహిళలు ఈసారి 60 మంది సభ్యులను నాగాలాండ్ అసెంబ్లీలోకి వెళ్తున్నారు. సో దీంతో ఒక పాత్ బ్రేకింగ్ మూమెంట్, ఒక గ్లాస్ సీలింగ్ని వాళ్ళు బ్రేక్ చేయగలిగారని చెప్పొచ్చు. ఇదే దిశగా భారతదేశంలో ఆడపిల్లలందరూ కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎక్కడైతే అస్సలు ప్రాతినిధ్యం లేదో అక్కడ ఎంపవర్మెంట్ స్టార్ట్ అవుద్దని కూడా ఆశిద్దాం.